అందరికీ నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రశ్నాపత్రం అనేది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం మీరు చూస్తుంది. ఈ ప్రశ్నాపత్రం వచ్చేసి బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీబీఏ కావచ్చు. వీళ్ళందరికీ కూడా 80 మార్కులకైతే ఈ ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీ సెమ్ 1కి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రం ఇది. మీరు గమనించినట్లయితే అండ్ టోటల్ దీనికి సంబంధించి కేవలం గంటన్నరలోనే పూర్తి సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా కొత్త మోడల్ పేపర్‌తో మీకిక్కడ గమనించినట్లయితే చూడండి. కొత్త మోడల్ పేపర్‌తో టోటల్ సిలబస్ అంతా కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది న్యూ మోడల్ పేపర్ దయచేసి గమనించండి. అన్నీ కూడా డిస్కస్ చేయబడినయి. పాయిజన్ ట్రీ కానివ్వండి, దానికి సంబంధించిన నోట్స్, హాఫ్ స్టడీస్ నోట్స్, ద రైజింగ్ మూన్ అండ్ వర్డ్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆస్ట్రాలజర్స్ డే వీటిలో ప్యాసేజ్‌లు వస్తూ ఉంటాయి. హాఫ్ స్టడీస్ ఇయన్నీ కూడా అంతకుముందు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా యానోటేషన్స్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేయబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. దీనికి సంబంధించిన ప్లేలిస్ట్ మీకు కావాలి అనుకుంటే సింపుల్‌గా మీరు లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే KU1కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ సెమ్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లేలిస్ట్ అనేది మీకు రిప్లైగా ఇవ్వబడుతుంది కామెంట్ సెక్షన్‌లో లింక్ అని అడిగితే. ఇక మనకి సెక్షన్ 1లో సెక్షన్ ఏ వచ్చేసి 20 మార్కులకు ఉంటుంది. 4, 5లు 20 మార్కులు. టోటల్ 6 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఈ 6 ప్రశ్నల్లో 4 మనం అటెంప్ట్ చేయాలి. ఆ అటెంప్ట్ చేసే భాగంలో నౌన్స్, ప్రొనౌన్స్ ఒకటైతే యాడ్జెక్టివ్ ఇంకోటి, ఆ తర్వాత చూడండి ఫొనెటికల్లీ ట్రాన్స్క్రైబ్డ్ వర్డ్స్ ఒకటి, ఆ తర్వాత కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తర్వాత మనకిచ్చిన వాటిల్లో ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో హాఫ్ స్టడీస్ కావచ్చు, ఆస్ట్రాలజర్స్ డే కావచ్చు, ద రైజింగ్ మూన్ అంటే పోయమ్స్ కాకుండా మిగతా ఏవైతే ప్యాసేజ్‌లు ఉన్నాయో ప్రోజ్ పార్ట్ ఉందో ఆ ప్రోజ్ పార్ట్ నుంచి ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకటి. ఇంకోటి అన్‌సీన్ ప్యాసేజ్ అంటే బయట నుంచి ఓ ప్యాసేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది సెక్షన్ ఏ వచ్చేసి. ఇందులో 4 మనం అటెంప్ట్ చేయాలి. అందులో మొదటిది వచ్చేసి నౌను, ప్రొనౌను. నౌను, ప్రొనౌన్ అనేది చూద్దామండి. చూడండి మొదటి దానికి ఏలో ఆన్సర్స్ చూద్దాం. నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్, యాడ్జెక్టివ్స్ అనేవి మనం చూద్దాం. నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే సింపుల్‌గా నేమ్ అండి. నౌన్ అంటే నేమ్. ప్రొనౌన్ అంటే ఏంటంటే దానికి బదులుగా వాడేది. ఏం వాడతాం? ఐ మన పేరు మీదుగా ఐ వాడుకుంటాం. వి వాడుకుంటాం. యు వాడుకుంటాం. దే వాడుకుంటాం. తర్వాత హీ అనేది వాడతాం. షీ అనేది వాడతాం. ఇట్ అనేది వాడతాం ప్రొనౌన్స్‌గా. ఇవి ప్రొనౌన్స్. నౌన్ అంటే సింపుల్‌గా నేమ్. ఇప్పుడు అడిగిన వాటిలో గనక మనం చూసినట్లయితే చూడండి. అడిగిన వాటిల్లో గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నౌన్స్, ప్రొనౌన్స్ పీపుల్ వర్ అట్రాక్టెడ్ టు డాష్ బీస్ యాస్ బీస్ ఆర్ అట్రాక్టెడ్ టు కాస్మోస్ ఆర్ దహ్లియా స్టాక్స్. ఇక్కడ చూడండి తేనెటీగలకి కాస్మోస్ కానీ, దహ్లియా స్టాక్స్ కానీ ఎంత ఇష్టమో ప్రజలందరికీ హర్ గాని, హిమ్ గాని ఉండాల. ఓకే. ఇక్కడ ప్రజలు ఇష్టపడుతున్నారు అతనిని అని ఉండాలి. చూడండి ఇలాంటి వాటికి ఏమొస్తుంది అంటే హిమ్ వస్తుంది. పీపుల్ వర్ అట్రాక్టెడ్ టు హిమ్. ఇది డౌట్‌గా ఉందనుకోండి ఈజీ కంప్లీట్ చేసుకుందాం. వన్ షుడ్ అని గనక ఇక్కడ వచ్చిందనుకోండి ఇక్కడ కూడా 1 వస్తుందండి. ఓకేనా? ఇక్కడ 1 ఉన్నదేంటి? అదిగోండి వన్ సెల్ఫ్ ఉంది. కాబట్టి వన్ సెల్ఫ్. వన్ షుడ్ రెస్పెక్ట్ వన్ సెల్ఫ్. ఆ విధంగా రాయాల్సి ఉంటుంది. ద సన్ షెడ్స్ డాష్ బీమ్స్ ఆన్ రిచ్ అండ్ పూర్ అలైక్. జనరల్‌గా సన్ అనేది మనం ప్రాణం లేనిదిగా భావిస్తే ఏమొస్తుందంటే ఇక్కడ ఇట్స్ వస్తుంది. ఇట్స్ అనేది ఉందా? ఇట్స్ అనేది ఉందా? వన్ సెల్ఫ్ అయిపోయింది. ఇట్స్ అనేది ఉందా? లేదు. అంటే ప్రాణం ఉన్న వ్యక్తిగా చూస్తే సన్‌ని హీగా చూస్తాం. మూన్‌ని షీగా చూస్తాం. షెడ్స్ కీజ్. హీజ్ అనేది వస్తుంది. హీజ్ బీయింగ్స్. తర్వాత ఆల్ డాష్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. ముందు మనకు తెలిసినవి రాసుకోవాలని.
ఆల్ దట్. ఓకేనా, హిస్ కూడా అయిపోయింది. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. తర్వాత ఐ హ్యావ్ సాల్వ్ మై ప్రాబ్లమ్స్. నా ప్రాబ్లం నేను సాల్వ్ చేసుకున్నాను. హ్యావ్ యూ సాల్వ్డ్ యువర్స్? YOURS. ఇది అయిపోయింది. మిగిలింది హిమ్. ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటాం. అట్లా ముందు వచ్చి రాసేసుకుంటే సింపుల్గా ఉంటుందన్నమాట. మనం ఈజీగా ఏవైతే రావు కష్టం అనుకుంటామో వాటిని మనం సింపుల్గా చూసుకోవచ్చు. కాబట్టి పీపుల్ వర్ అట్రాక్టెడ్ టు హిమ్. వన్ షుడ్ రెస్పెక్ట్ వన్ సెల్ఫ్. ద సన్ షెడ్స్ హీస్ బీన్స్. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. ఐ హ్యావ్ సాల్వ్డ్ మై ప్రాబ్లమ్స్. హ్యావ్ యూ సాల్వ్డ్ యువర్స్? నా ప్రాబ్లమ్స్ని నేను తీర్చుకున్నాను. నీ ప్రాబ్లమ్స్ని నువ్వు తీర్చుకున్నావా? ఈ విధంగా. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ చూడండి. ఇప్పుడు ఈ అండర్లైన్ చేసిన ఏవైతే ఉన్నాయో రైట్ సూటబుల్ యాడ్జెక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఏవైతే ఇప్పుడు గోల్డ్ ఉంది దీనికి యాడ్జెక్టివ్ రాయాలి, ఫ్రెండ్కి యాడ్జెక్టివ్ రాయాలి, అండ్ రిథమ్కి యాడ్జెక్టివ్ రాయాలి, అండ్ సర్ప్రైజ్కి యాడ్జెక్టివ్, అండ్ ప్లీజ్కి యాడ్జెక్టివ్ రాయాల్సి ఉంటుంది. ఎలా ఫామ్ చేస్తాం? జనరల్గా కొన్ని రూల్స్ ఉంటాయండి. కొన్ని సఫిక్సెస్ ఉంటాయి. ఆ సఫిక్సెస్ని యాడ్ చేయడం ద్వారా అవి యాడ్జెక్టివ్స్గా మారడం జరుగుతుంది. ABLE, క్యాపబుల్, కంఫర్టబుల్. క్యాపబుల్ యాక్చువల్గా ఇప్పుడు కంఫర్టబుల్ ఉంది. ఓకేనా. కంఫర్ట్ అనేది పదం. ఓకేనా, కంఫర్ట్ అనేది పదం ABLE చేర్చడం ద్వారా యాడ్జెక్టివ్ అయింది. అట్లానే నార్మల్, మ్యూజికల్. ఈ విధంగా AL కానివ్వండి, AN, AR, ARY, ఓకేనా, ATE, ED, EN, ENT, FEL, IC, ICAL, ISH, IBE, LESS, LIKE, LY చేర్చడం ద్వారా కూడా చూడండి. ఫ్రెండ్ కదా, ఫ్రెండ్లీ అనేది యాడ్జెక్టివ్. మనకు ఫ్రెండ్ అనేది ఇచ్చారు, ఫ్రెండ్లీ అనేది యాడ్జెక్టివ్ అనమాట. లోన్లీ అనేది యాడ్జెక్టివ్. ఫేమస్, జనరస్, OUS చేర్చడం, SOME చేర్చడం ద్వారా కూడా యాడ్జెక్టివ్ని ఫామ్ చేయొచ్చు. వైని యాడ్ చేయడం ద్వారా కూడా ఇలాంటివి ఉన్నాయి, ఒక 20 ఉన్నాయి. వీటితో పాటు ING కూడా ఉంటుంది. కాబట్టి అది చూద్దాం. ఇప్పుడు ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఈజ్ గోయింగ్ అప్. యాడ్జెక్టివ్ ఏమవుతుంది దీనికంటే? గోల్డెన్. ఓకేనా. EN చేర్చడం ద్వారా ఇది ఏమైంది అంటే యాడ్జెక్టివ్గా మారింది. ఇక్కడ చూడండి, ఫ్రెండ్ ఉంది. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఈ ఫ్రెండ్ యాడ్జెక్టివ్ ఎట్లా? జనరల్గా ఫ్రెండ్కి ఏం చేయొచ్చు? ఇందాక చూసాం LY. ఫ్రెండ్లీ అనమాట, FRIENDLY, ఫ్రెండ్లీ. ఓకే, LY చేర్చడంలో జనరల్గా యాడ్వర్బ్స్ ఫామ్ అవుతాయి. కానీ ఫ్రెండ్లీ అనేది యాడ్జెక్టివ్ అనమాట. ఓకే, ఇట్స్ నాట్ ఫ్రెండ్లీ ఒకటి, లవ్లీ ఒకటి. ఈ రెండిటికి కూడా మనకి ఏంటంటే LY ఉన్నంత మాత్రం యాడ్వర్బ్లు కావు, యాడ్జెక్టివ్లు అవి గుర్తుపెట్టుకోండి. రిథమ్ ఉంది. సింపుల్గా IC చేర్చామనుకోండి రిథమిక్ యాడ్జెక్టివ్ అవుతుంది. చివరిలో IC చేస్తే చాలు. సర్ప్రైజ్, ప్లీజింగ్కి వీటికి ఏంటంటే ఇంగ్ చేరిస్తే యాడ్జెక్టివ్స్ అవుతాయి. సర్ప్రైజింగ్, తర్వాత ప్లీజింగ్. ఈ విధంగా గోల్డెన్, ఫ్రెండ్లీ, ఆ తర్వాత వచ్చేసి రిథమిక్, ఆ తర్వాత వచ్చేసి సర్ప్రైజ్కి సర్ప్రైజింగ్, ప్లీజింగ్. ఓకేనా. ఈ విధంగా ఏంటంటే నౌను, ప్రొనౌన్స్ ఏంటంటే నౌన్ అంటే నేమ్ అండి. యాక్చువల్గా ప్రొనౌన్స్ వచ్చేసి ఏంటంటే హీ, షీ, ఇట్. ఇప్పుడు హీ ఉందనుకోండి, హీకి మళ్ళీ ఏముంటాయి? హిమ్ అనేది ఉంటుంది, హిజ్ అనేది ఉంటుంది, హిమ్సెల్ఫ్ అనేది ఉంటుంది. ఓకేనా. వీటిలో ఈ భాగాలు ఉంటాయి. ఓకే, వన్కి వన్ సెల్ఫ్, ఇట్స్, హీ, హిజ్ వచ్చింది చూసారా, ఇక్కడేమో హిమ్ వచ్చింది. ఆ విధంగా అనమాట. కాబట్టి అవి మనం తెలుసుకోవాలి. ముందు వచ్చినవి ముందు రాసేసుకుంటే రానివి మనకు ఆటోమేటిక్గా తర్వాత ఆప్షన్స్లో పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి నౌను, ప్రొనౌను అండ్ యాడ్జెక్టివ్ సంబంధించి. అండ్ ఫర్దర్గా మీకు ఈజీగా మీరు సింపుల్గా గంటలో సబ్జెక్ట్ మొత్తాన్ని క్లియర్ చేయాలనుకుంటే ప్లేలిస్ట్ ఉంది, మీకు ఐకార్డ్స్ నుంచి పొందొచ్చు. యాజ్ వెల్ యాజ్ కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ అవన్నీ కూడా మనం డీల్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.